ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి ఓ వీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో వీణా వాద్య తరంగాలలో ప్రాణేశ్వరుని ప్రసన్నతకు ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము నొందితివే సువసనుండా, నొందితివే సువసనుండా. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణాల పెంచెనని, స్వస్థపరచి నీ దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమాయుక్తముగా నిలువగోరే యేసువా, మహిమాయుక్తముగా నిలువగోరే యేసువా, సహించు తవ తీర్పు నాడు, సహించు తవ తీర్పు నాడు. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడపటి పూర రోగగనే కనురెప్ప పాటున మారుదువా, వడిగా మేఘ సీనుడవై నడియాకాశము పోగలవా. గొర్రెపిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా, గొర్రెపిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా, రారాజునెదుర్కొనగలవా, రారాజునెదుర్కొనగలవా. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. క్రీస్తు నామ పేరిట వీక్షించున్న వారికి అందరికీ ఫేత్ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయని, సమయానికి మీరు టెలివిజన్ దగ్గర లేకపోతే మీరు వీక్షించేటువంటి డివైస్ దగ్గర చేరి ఉన్నారని నమ్ముతూ దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇలాగ ఆలోచన చేస్తుంటున్నప్పుడు కరోనా-19 నుంచి వచ్చిన దినముల నుండి, మాసముల నుండి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో హైందవులు, మహమ్మదీయులు, క్రిస్టియన్స్, ఇతర మతస్థులు ఒక అడుగు ముందుకు వేసిన ప్రయాణ జీవితాన్ని గురించి నేను ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. సంఘ కాపరిగా ఇవన్నీ ఆలోచన చేసుకుంటున్నప్పుడు నా సేవా అనుభవంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఇలాగా ఉన్నాయి. ఇంతగానం ప్రతి ఆదివారం ప్రతి సహవాసం కలుసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు కొంతమంది తెలుగు ఆరాధనలో పాల్గొంటారు, మళ్ళీ సాయంకాలం ఉన్న ఇంగ్లీష్ ఆరాధనలో పాల్గొంటారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇతర టెలివిజన్లో నుండి వచ్చేటువంటి ప్రసారం చేయబడేటువంటి ఇతర సేవకుల యొక్క వర్తమానములు వింటూ ఉంటారు. రకరకాలుగా విశ్వాసుల జీవితం కొనసాగించబడుతూ ఉంది. ఇంతమంది యొక్క సేవకుల యొక్క దైవ వర్తమానములు విన్నా, అవన్నీ పరిశుద్ధ గ్రంథముల నుండి వచ్చినా ఎందుకో మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేకపోతూ ఉంటున్నారు. గతంలో ఎలా ఉన్నామో
శరీరంలో మార్పులు వచ్చినా, వస్త్రధారణలో మార్పులు వచ్చినా, పనులలో కొంచెం తేడా కనిపించబడుతూ ఉన్నా, ఆధ్యాత్మిక జీవితం మాత్రం ఎదగటం లేదు. ఎందుకు ఎదగటం లేదు అనే ప్రశ్న వాళ్ళని అడిగితే వాళ్ళ కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. తర్వాత దాని మీద వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. ఈ యొక్క సాయంకాలం నాకు నేను ప్రశ్న వేసుకోవాలి, మనం అందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. నా జీవితానికి యేసు ప్రభువుని సంతరక్షకుడిగా అంగీకరించిన దినము నుండి నేను ఈ ప్రశ్న వేసుకోవాల్సిన ఉంది. ప్రతిరోజు నేను వేసుకోవాల్సింది ఏంటిది? ఎందుకు నేను ఎదగలేకపోతూ ఉన్నాను? ఎక్కడ నేను ఎదగడానికి ఆటంకాలు ఉన్నాయి అనే ప్రశ్న మనతో వేసుకుంటే చాలా బాగుంటుందేమో. కనుక ప్రస్తుతం ఎఫ్బీసీ కుటుంబాన్ని ఉద్దేశించి సేవకుడిగా సంబోధిస్తూ ఉంటున్నాను. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు గ్రో? ఎందుకు నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతూ ఉంటున్నాను? కారణాలు ఏంటి? నా జీవితంలో మార్పులు ఎందుకు కలగడంలే? దేవుని రాజ్యంలో చేరడానికి నేను ఎందుకు సిద్ధపడ్డంలే? చేరుతాను అనే మాటలే మాట్లాడతాం, కానీ ఎక్కడో ఒక దగ్గర మార్పులు, ఆధ్యాత్మికమైన మార్పులు కనిపించబడ్డంలే. అలాంటివి ఆలోచన చేసుకోవడానికి మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ మృత్యుంజయ గారు వచ్చారు. వారు మనతో ఉపదేశించాలని, దైవ మార్గంలో మనము తిరిగి అన్వేషణలు మనమే అన్వేషించుకొని ఎందుకు మారడం లేదు అని ప్రశ్నించుకోవడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. వారికి సమయాన్ని ఇద్దాం. మన సంఘ సభ్యులు, దేవుని ప్రబోధకులు రెవరెండ్ డాక్టర్ మృత్యుంజయ గారు. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని దివ్యనామంలో ఫెయిత్ బాప్టిస్ట్ సంఘం నా ఆత్మీయ సహవాసానికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన సంఘ కాపరి గారు రెవరెండ్ దయానంద్ గారు, అలాగే మన సంఘ సహదైవజనులు, పెద్దలు, ఈ కోవిడ్ కాలం అంతా మన మట్టుకు మనల్ని అలా వదిలేయకుండా అనేక ఆన్లైన్ కార్యక్రమాల ద్వారా మనల్ని ప్రభువుతోనూ అలాగే సహవాసంతోనూ కనెక్ట్ అయి ఉండడానికి ఎంతో శ్రద్ధ చూపిస్తూ వస్తున్నారు. అందులో భాగమే ఈ రీథింక్ సిరీస్. ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానించుకోబోతున్న రీథింకింగ్ సిరీస్లో మరో అంశం, నేనెందుకు ఆత్మీయంగా ఎదగడం లేదు? వై డు ఐ నాట్ గ్రో స్పిరిచువల్లీ? నేనెందుకు ఆత్మీయంగా ఎదగడం లేదు అన్న అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అలా ఒక క్షణం కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ఘనుడువైన దేవా, నేనెందుకు ఆత్మీయంగా ఎదగడం లేదు అని నీ వాక్యపు వెలుగులో మా అంతరంగంలోకి తొంగి చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మమ్మల్ని మేలుకొల్పి సరిదిద్దండి. యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంఘమా, లెనార్డ్ రావెన్హిల్ ఇన్ ది లాస్ట్ డేస్ న్యూస్ లెటర్ అందులో ఓ విషయం రాస్తాడు. కొంతమంది యాత్రికులు ఓ గ్రూపుగా ఓ సుందరమైన గ్రామాన్ని చూడడానికి వెళ్ళారు. ఆ గ్రూప్లో ఒక ఆయన ఆ ఊళ్ళో ఒక వృద్ధుడు కనిపిస్తే అతగాడిని చూసి కాస్త స్టైలిష్గా ఇలా అడుగుతాడు, ఏమయ్యా, ఈ ఊళ్ళో ఎవరైనా గొప్పాళ్ళు పుట్టారా? ఆర్ ఎనీ గ్రేట్ మెన్ బోర్న్ ఇన్ ద విలేజ్ అని అడుగుతాడు. దానికి ఆ ముసలాయన, నో, ఓన్లీ బేబీస్, లేదయ్యా, పసిపిల్లలే పుట్టారు అని అన్నాడు. ఆ టూరిస్టు ఏదో ఓ పిచ్చి ప్రశ్న వేస్తే ఒక దివ్యమైన జవాబిచ్చాడు ఆ వృద్ధుడు అమాయకంగా. ఈ ఊళ్ళో పెద్దోళ్ళు పుట్టారయ్యా అని అడిగితే, లేదండి, పసిపిల్లలే పుడతారు, పెద్దోళ్ళు పుట్టారండి మా ఊళ్ళో అని అన్నాడు. ఈ లోకంలో గనుక మనం గమనిస్తే నాయకులు క్షణాల్లో పుట్టరు. వారు అలా ఎదగడానికి కొంత టైం పడుతుంది. ఆత్మీయ నాయకులు అంతే. వాళ్ళు క్రొత్త జన్మ పొంది
క్రమేణా బలమైన విశ్వాసులుగా, నాయకులుగా వాళ్ళు ఎదుగుతారు. మరి ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను అన్న ప్రస్తావన ఎందుకు వస్తుంది మనకు? దేవుడు నోవహు కుటుంబాన్ని మనం గనుక లూనార్ సంవత్సరం ప్రకారంగా లెక్కలు వేస్తే 364 రోజుల తర్వాత వాడతోనే ఏకంగా వాళ్లను అరారాతు కొండ మీద దింపి, ఆ విధంగా అక్కడ మరో ప్రపంచం, మరో నాగరికతకు దేవుడు తెరతీశాడు. ఇక అక్కడి నుండి మొదలై రమారమి 1000 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆ సీనాయి కొండ వరకు దేవుడు ఎప్పుడూ తన ప్రజల్ని పర్వతానుభవాలకు, అనగా ఎత్తుగా ఎదిగే అనుభవాలకు ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మొదటేమో దేవుడే స్వయంగా తన బిడ్డలైన నోవహు కుటుంబాన్ని అరారాతు కొండెక్కించాడు. ఆ తర్వాత నుండి మోషేతో సహా అందరినీ కొండపైకి ఎక్కిరండి అంటూ పిలిచాడు. అది ఈనాడు మనకు వర్తిస్తుంది. ఒక క్రైస్తవ విశ్వాసి పర్వతారోహణ అనుభవం ద్వారా ఎక్కి వెళ్ళి దేవుణ్ణి కలుసుకోవాలి కానీ క్రిందకు దిగిపోతూ దిగజారిపోవాలి అని దేవుడు కోరుకోడు. అయినా నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను అన్న ముచ్చటెందుకు వస్తుందో ఈ దినాలలో? నా ప్రియ ఆత్మీయ కుటుంబమా, మనలో గనుక ఎవరమైనా ఆత్మీయంగా ఎదగకపోవడానికి ఎన్నో కారణాలు లెక్క పెట్టుకోవచ్చు. కానీ మనకున్న సంక్షిప్త సమయాన్ని బట్టి 3 ముఖ్యమైన కారణాలను మట్టుకు మాత్రమే వాక్య ఆధారంగా పునశ్చరణ చేసుకుందాం. మొత్తం కారణాలు కానీ లేదా మనం మాట్లాడుకోబోతున్న వాటిలో ఏదైనా ఒక్కటి కానీ మనకు గనుక వర్తిస్తే దేవుని మాట మనల్ని నొప్పించి ఒప్పించి సరిచేయునట్లుగా పశ్చాత్తాపంతో పరిమార్పు కోరుకుందాం. ఆత్మీయ ఎదుగుదల వైపు అడుగులు వేస్తూ మన ప్రభువుతో పర్వతానుభవం వైపుకు సాగిపోదాం. నేనెందుకు ఎదగడం లేదు? 3 ప్రముఖ కారణాలు ముచ్చటించుకుందాం. మొట్టమొదటిది, దేవుని వాక్యం నాలో తెచ్చే రూపాంతరానికి నేను ఇష్టపడకపోతే నేను ఆత్మీయంగా ఎదగను. అలా చెప్తున్నాను. దేవుని వాక్యం నాలో తెచ్చే రూపాంతరానికి ఇష్టపడకపోతే నేను ఆత్మీయంగా ఎదగను. దేవుని వాక్యం చదువుతున్నావా అని అడగడం లేదు. దేవుని వాక్యం వింటున్నావా అని అడగడం లేదు. దేవుని వాక్యం బోధిస్తున్నావా అని కూడా నేను అడగడంలే. కానీ దేవుని వాక్యం నీలో నివసిస్తుందా అని అడగడం, దేవుని వాక్యం నీలో కార్యసిద్ధి కలుగ చేస్తుందా అని అడగడం, ఈ 2 నేను చేస్తున్నాను. ఎందుకంటే రెంటికి బోలెడంత వ్యత్యాసం ఉంది. నిజమే, ఆత్మీయ ఎదుగుదలకు వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని బోధించాలి. అయితే ఈ పనులు చేస్తున్నోళ్ళంతా ఆత్మీయంగా ఎదిగిపోతారా అంటే ఎదగరు. వారికి మహా అయితే బైబిల్ నాలెడ్జ్ బాగా తెలుస్తుంది. బైబిల్లో ఎక్కడేముందో తక్కువ చెప్పగలుగుతారు. సూపర్గా బోధించారండి మీరు అని కూడా అనిపించుకోవచ్చు. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నామా అని గనుక ప్రశ్నించుకుంటే డౌటే. తిన్న ఆహారం ప్రియులారా జీర్ణానికి వెళ్ళి ఆ రక్తపుష్టి మొత్తం మన ఒళ్ళంతా పైనుండి క్రిందకు రక్త రూపేణ సరఫరా అయితేనే మనం ఎలాగూ ఆరోగ్యవంతంగా ఎదుగుతామో, అలాగే మనం విన్న చదివిన ఈ దేవుని వాక్యం మన మనస్సులోనికి, హృదయంలోనికి, మన శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని తన్ని తరిమేయడానికి వీలుగా ఓ దృఢమైన ఆత్మీయ తీర్మానంగా అది తయారవ్వాలి. అప్పుడే వాక్యం మనలో
కార్యసిద్ధిని లేదా కార్యసిద్ధికి వచ్చినట్లు అలా వాక్యం మనలో కార్యసిద్ధికి వస్తేనే మనలో ఆత్మీయ ఎదుగుదల జరుగుతున్నట్టు. అలా కనుక లేకపోతే వాక్యం చదవడం, వాక్యం వినడం, బోధించడం ఇవన్నీ మనలో ఒక క్రైస్తవ తంతుగా లేదా కేవలం ఒక ప్రహసనంగా మిగిలిపోతాయి. జీర్ణానికి రాని ఆహారం మన శరీరాన్ని ఎలా ఎదిగించదో, స్వానుభవ సాక్ష్యానికి రాని వాక్యం కూడా మన ఆత్మీయ జీవితాలను ఎదిగింప చేయలేదు. ప్రియమైన దేవుని సంగమా, కార్యసిద్ధికి వచ్చిన వాక్యం యోబులో ఇలా బయటపడింది. యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూస్తాను. 31వ అధ్యాయంలో 1వ వచనం. ఇలాగే దేవుని వాక్యము కార్యసిద్ధికి వచ్చిన యోసేపులో అది ఇలా బయటపడింది. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుంటాను. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. అలాగే కార్యసిద్ధికి వచ్చిన వాక్యం అపోస్తుడైన పౌలులో ఇలా కనపడింది. ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. ప్రియ క్రైస్తవ విశ్వాస లోకమా, మనం చదువుతున్నా, వింటున్నా, బోధిస్తున్నా దేవుని వాక్యం మనలో నివసించి కార్యసిద్ధి కలుగ చేసి మనలో సమూల రూపాంతరం గనుక తీసుకురాకపోతే మనం ఆత్మీయంగా ఎదగము. పాలు తాగేవాళ్ళు ప్రియులారా బలపడి ఎదగడం లేదా? ఆహారం తినేవాళ్ళు బలపడి ఎదగరా? మరి పాలతో ఆహారముతో పోల్చబడిన ఈ దేవుని వాక్యం తిని తాగినప్పుడు మనము ఎదగమా? మనం దేవుని వాక్యాన్ని వినువారంగా మాత్రమే అయి ఉండి ఆ ప్రకారం చేసేవారంగా గనుక ఉండకపోతే మనలో ఆత్మీయ ఎదుగుదల ఎక్కడి నుండి వస్తుంది? ఆలోచిద్దాం. వాక్యం పట్ల మన తీరు దృక్పథాన్ని సవరించుకుందాం, మార్చుకుందాం. దేవుని వాక్యం చదవడానికి కాదు, దేవుని వాక్యం వినడానికి కాదు, దేవుని వాక్యం బోధించడానికి కాదు. అవన్నీ తప్పు కాదు. కానీ దేవుని వాక్యం మనల్ని దిద్ది మన బ్రతుకంతటిలో ప్రాకడానికి, మన జీవనమంతటిలో అది ప్రసరించడానికి అలా జరగని నాడు వాక్యం దారి వాక్యమే, నా దారి నాదే. ఆ వాక్యం నేను ఆత్మీయంగా ప్రబలడానికి, ఎదగడానికి నాకేమాత్రం కూడా అది ఉపయోగపడదు. ప్రియులారా, రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఎందుకు ఎదగడం లేదు అన్న విషయానికి మొదటిగా దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలుగా చేయునట్లుగా, అనగా నాలో దేవుడు ఆశిస్తున్న రూపాంతర స్థితి తెచ్చునట్లుగా, అలాంటి దృక్పథంతో నేను వాక్యాన్ని చదివి వంట పట్టించుకోకపోయినట్లయితే ఆ వాక్యము నాలో సిద్ధించదు. ఆ కారణాన నేను ఆత్మీయంగా ఎదగను. బైబిల్ చేతిలోనే ఉంటుంది, నేను వింటూ ఉంటాను, చదువుతూ ఉంటాను, బోధిస్తూ ఉంటాను. కార్యసిద్ధికి రాని దేవుని వాక్యం నన్ను ఎదిగించదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఏదైనా ఉందేమో తరచి మనం చూసుకున్నట్లయితే మనము దాని నుండి బయటపడడానికి దేవుని ఆత్మ మనకు సాయం చేస్తాడు. రెండవది, నేను ఎందుకు ఎదగడం లేదు అన్న విషయాన్ని నేను ధ్యానం చేసి మీ ముందుకు పంచుకోవాలని ఆశపడుతున్న రెండవ కారణం, పాపం నాలో తెచ్చే పతనానికి నేను గనుక లొంగిపోతే నేను ఆత్మీయంగా ఎదగను. పాపం నాలో తెచ్చే ఆ పతనానికి నేను లొంగిపోతే నేను ఆత్మీయంగా ఎదగను. అడుగుతుంటున్నాను ఒక ప్రశ్న, పాపానికి ఒక విశ్వాసికి మధ్యలో అసలు ఎలాంటి సంబంధం ఉందంటారు?
చెప్పండి. నేను బైబిల్ని కనుక చదువుతున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమైన విషయాలు 2 వచనాలలో మీ ముందుకు తీసుకొస్తాను. 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారం పాపానికి విశ్వాసికి ఏ సంబంధం లేదో వచనం ఇలా చెప్తుంది. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో, అనగా ఒక క్రైస్తవ విశ్వాసిలో ఆయన వాక్య బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇది అక్కడున్న మాట. అలాగే 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా కూడా పాపానికి ఒక విశ్వాసికి ఏ సంబంధం లేదు. అక్కడ ఇలా ఉంది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతి ప్రాథమికంగా యేసుక్రీస్తు ప్రభు. అయితే ఆయన తనకు వలె అయోగ్యుడనైన నన్ను క్రీస్తు ప్రభుని ఉచిత కృపను బట్టి, అలాగే పాప ప్రాయశ్చిత్త బలిని బట్టి ఆయన నీతితో నన్ను కప్పి నన్ను నీతిమంతునిగా చేశాడు. అందుకనే నీతిమంతునిగా తీర్చబడిన ఒక విశ్వాసికి దుర్నీతి అనబడిన పాపానికి ఏమి సాంగత్యము అంటే ఏ సంబంధం లేదని. ప్రియులారా, యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన ఓ యవనస్తురాలు ఆ ఊళ్ళోని చర్చ్ సభ్యత్వం కోసం దరఖాస్తు పెట్టుకుంది. ఆ చర్చ్ డీకన్ వయసులో కాస్త పెద్ద అయిన ఆమెను చూసి, ఏమా, యేసు ప్రభుని నీ జీవితంలోనికి ఆహ్వానించక ముందు నీవు పాపివేనా అని అడిగాడు. అందుకు ఆమె అవును సార్ అని చెప్పింది. ఆ తర్వాత మంచిదే, నీవు ఇప్పుడు ఇంకా పాపివేనా అని మరలా అడిగాడు ఆ డీకెన్ గారు రెండోసారి. దానికి ఆమె జవాబు చెప్పింది, సార్ నిజం చెప్పాలంటే మునిపటి కంటే ఇప్పుడు మరింత మెరుగైన పాపినయ్యానని నాకు అనిపిస్తుందండి అని అన్నది ఆ యవనస్తురాలు. ఏమిటేమిటి, నీలో కలిగిన ఆ మార్పు ఏంటి, నాకు అర్థమయ్యేట్టు చెప్పమ్మా అని అడిగాడు ఆ డీకెన్ గారు. సార్ నాకైతే సరిగ్గా చెప్పడం తెలియడం లేదు, కానీ ముందేమో నేను పాపం వెనకాల పరుగు పెట్టిన పాపినండి, ఇప్పుడేమో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాపము నుండి పరుగు పెడుతున్న పాపినండి అని ఆమె చెప్పింది. సార్, ఐ యూస్ టు బి ఎ సిన్నర్ రన్నింగ్ ఆఫ్టర్ సిన్, అండ్ నౌ దట్ ఐ యామ్ సేవ్డ్ ఐ యామ్ ఎ సిన్నర్ రన్నింగ్ ఫ్రమ్ సిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు తెలియచేస్తుంది. రక్షించబడక మునుపు పాపం వెంట పరుగు పెట్టాను, రక్షించబడిన తరువాత పాపము నుండి పరుగు పెట్టి పారిపోతూ ఉన్నాను. ఆమెను సంఘ సహవాసంలోకి తీసుకున్నారు. కొన్నాళ్లకే ఆమెలో నిలకడగల ఆత్మీయ జీవితం ఉంది అని సంఘ నాయకులకు రుజువయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసికి పాపానికి అవిశ్వాసి గనుక తన జీవితంలో పాపానికి ఎదురెళ్లే మనిషిగా గనుక ఉంటే, క్రైస్తవ విశ్వాసి పాపం నుండి దూరంగా పారిపోయే వ్యక్తిగా ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం ప్రకారం అపోస్తుడైన పౌలు తిమోతితో ఇలా అంటున్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. విశ్వాసి యోసేపులాగా పాపం నుండి పారిపోతాడు, అంతేగాని పాపానికి ఎదురు వెళ్ళడు, పాపానికి ప్రణాళికలు రచించడు, పాపానికి ఏర్పాట్లు చేసుకోడు, పారిపోతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపపు జాడలు, పాపపు వాసనలు, పాపపు సహవాసాలు, పాపపు సంఘటనలు, వీటన్నిటి నుండి నీకు దూరంగా పారిపోవాలని అనిపిస్తుందా? అయితే నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అన్నమాట. అలా కాకుండా మనలో పాపానికి ఎదురెళ్ళాలని అనిపిస్తూ ఉందా? అయితే క్రీస్తుతో పర్వతారోహణ అనుభవం నీలో చేజారిపోతుంది అన్నమాట.
ప్రియులారా, ఏ పాపం నుండి రక్షించబడడానికి లేదా రక్షించడానికి మన ప్రభు మన స్థానాన్ని తీసుకొని మన కోసం పాపమై మన పాప విముక్తికి ఊరు బయట తన మీద శిక్ష విధించుకున్నాడో అదే పాపాన్ని ఏ రూపంలోనైనా మనం లక్ష్య పెడుతున్నట్లయితే మనం ఆత్మీయంగా ఎదగము. ఏదైనా పాపాన్ని ఎదిరించి దూరంగా పోవడానికి బదులు ఎదురెళ్ళి లోబడిపోయిన స్థితి కనుక మనలో ఉందా, ప్రభు ముందు మన యథార్థ స్థితిని ఒప్పుకుందాం, పశ్చాత్తాపపడదాం, దాని నుండి ఆయన సాయంతో బయటపడిపోదాం. ఆత్మీయ ఎదుగుదలకు మనం అలాగున బాటలు పరుచుకుందాం. ఇక చివరిది 3వ అంశంలోనికి నేను ప్రవేశిస్తాను. ప్రియులారా, నేను ఆత్మీయంగా ఎదగకపోవడానికి వాక్యపు వెలుగులో అనేక కారణాలలో నేనెన్నుకున్న 3 కారణాల్లో చివరిది ముఖ్యమైనది. అదేంటంటే సహవాసం నాలో తెచ్చే పరస్పర శ్రద్ధకు నేను దూరం అయితే నేను ఆత్మీయంగా ఎదగలేను. మరలా చెప్తున్నాను, క్రైస్తవ సంఘ సహవాసం నాలో తెచ్చే ఆ పరస్పర శ్రద్ధ అన్యోన్యతలకు గనుక నేను దూరం అయితే నేను ఆత్మీయంగా ఎదగలేను. ప్రియులారా, నేను గనుక సోలిపోతే నాకు భుజం కాచి నన్ను ప్రార్థనా విజ్ఞాపనలతో తిన్నగా నిలబెట్టి దేవుని ప్రత్యక్ష దుడ్డు కర్ర దండంగా ఉన్నదే క్రైస్తవ సంఘం. నేను గనుక ఒరిగిపోతే నాకు వనరుల ఆసరానిచ్చి నన్ను బలపరిచే దేవుని ప్రత్యక్ష బలమే క్రైస్తవ సంఘం. నేను గనుక ఒంటరినై కుమిలిపోతే నేనున్నానంటూ చేయుతనిచ్చే దేవుని ప్రత్యక్ష సన్నిధే సంఘ సహవాసం. ఈ సంవత్సరం మే నెల 10వ తారీఖున అనూహ్యంగా దేవుడు నా భార్య మాహెరా గ్రేస్ను తన సన్నిధికి పిలుచుకున్న దినానికి ముందు, ఆ తర్వాత ఇదిగో నేటి వరకు ఒక సంఘం తన సభ్యునికి ఆపత్కాలంలో ఎంత ప్రేమ పరిచర్యలు చేయాలో అంతకంటే ఎక్కువ ఫెయిత్ బాప్టిస్ట్ సంఘం మా కుటుంబం ఎడల చేసిందే. దైవదాసులు, సంఘ నాయకులు, సహ విశ్వాస కుటుంబాలు, మీ అందరికీ నిండు హృదయంతో నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సంఘమా, ఇంట్లో మీ అమ్మ తిట్టిందని లేదా నాన్న కొట్టాడని అమ్మ నాన్నల్ని మార్చేయవు కదా, వారి స్థానాన్ని మరొకరికి నీవు అంటగట్టవు కదా. స్థానిక సంఘం మన ఇంటి కంటే ఎక్కువ, అది దేవుని ఇల్లు. అకారణంగానో అనవసర ప్రయోగాలు చేసుకుంటున్నో తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు ఒక చోట నుంచి మరొక చోటకు పోయినట్లుగా సహవాసాలు మార్చుకుంటూ నువ్వు పోవద్దు. అయినా నీవు ఎక్కడో ఓ చోట కనుక స్థిరపడకపోతే నీవు వెళ్ళేది ఏదో ఒక గుడికే అవుతుంది, కానీ సంఘ సహవాసానికి ఎంత మాత్రం కానే కాదు. ఆయా స్థానిక సంఘాల కాపరులు, సంఘ పెద్దలు, పరిచారకులు తమ సంఘ సభ్యుల పట్ల ఈ విషయంలో వారు గనుక శ్రద్ధ తీసుకోకపోతే వారు సంఘ సహవాస నిర్వహణలో ఫెయిల్ అయినట్టే, విఫలమైనట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘ సహవాసపు మాధుర్యం గనుక నువ్వు రుచించినట్లయితే సంఘపు భాగ్యాలనే కాదు, సంఘపు బాధ్యతల్ని కూడా నీవు భుజానికి ఎత్తుకుంటావు. ఒకరికంటే మరొకరిని ఘనులుగా, యోగ్యులుగా నువ్వు ఎంచుకుంటావు. ఒకరి కొరకు మరొకరు అన్నట్టుగా నువ్వు ఉంటావు. క్రైస్తవ సంఘ సహవాసపు మాధుర్యం గనుక నువ్వు రుచించినట్లయితే సంఘంలోని భాగ్యాలనే కాక సంఘపు బాధ్యతల్ని కూడా నువ్వు భుజానికి ఎత్తుకుంటావు. ఒకరికంటే మరొకరిని సంఘంలో ఘనులుగాను, యోగ్యులుగాను ఎంచుకుంటాం. ఒకరి కొరకు మరొకరు అన్నట్టుగా ఉంటాం. నీ కష్టం నాది అన్నట్టుగా ఉంటాం. అలాంటి సహవాసంలో ఆత్మీయత వికసించకుండా, గుబాళించకుండా ఎలా ఉంటుంది? జార్జ్ స్విన్నాక్ అనే ఆయన ఇలా అంటాడు, రక్షక పరివారం లేకుండా
తిరుగుతూ ఉన్న ఒంటరి నౌకలపై సాతానుడు ఓ కన్నేసి ఉంచుతాడు అంటాడు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? సాటన్ కీప్స్ ఎన్ ఐ ఆన్ ది లోన్ షిప్స్ దట్ రోమ్ విదౌట్ ఎ గాడ్. అవును, నిజమే. చార్లెస్ హెచ్ స్పర్జన్ ఇంకాస్త దాన్ని వివరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఇలా అంటాడు: క్రైస్తవ సంఘ సహవాసాన్ని అపవాది నిండా ద్వేషిస్తాడు. క్రైస్తవులను విడగొట్టడం వాడి పాలసీ. విశ్వాసుల్ని ఒకరికొకరు దూరం చేసే ఏ ప్రయత్నాన్నైనా సాతానుడు వదులుకోడు. ప్రభు నమ్ముకున్న పరిశుద్ధుల సహవాస ప్రభావాన్ని మనకంటే సాతానుడు బాగా అంచనా వేస్తాడు. ఐక్యతలో బలం ఉంది కాబట్టి విభజన కోసం అపవాది శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రైస్తవ సంఘ సహవాసంలో మనం ఒకరి ఆత్మీయ జీవితాల్లో మరొకరు తొంగి చూసుకుంటాం, ఒకరికొకరు సహకరిస్తూ ప్రార్థించుకుంటాం, ఒకరి ఎడల మరొకరు శ్రద్ధ పట్టింపులతో ఉంటాం. ప్రేమ కలిగి మనం సత్యం చెబుతూ క్రీస్తు ప్రభువుకుల అన్ని విషయాల్లో ఎదగడానికి అవసరమైన చక్కటి సహవాస వేదికే క్రైస్తవ సంఘం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 అవసరానుకూలమైన ప్రోత్సాహం, దిద్దుబాట్లు ఈ రెండు కూడా మనకు దొరికేవి క్రైస్తవ సంఘ సహవాసంలోనే. అందుకే సంఘంగా క్రమంగా సమకూడడం అన్నది మనకివ్వబడిన ఆజ్ఞలలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 మనం చదువుతాం. అక్కడ ఒకరు క్రింద పడితే మరొకరు లేవనెత్తడానికి అక్కడుంటారు. ప్రసంగి 4:9-10 జాన్ వెస్లీ ఇలా తపన పడతాడు. అతని తపన నాకు చాలా నచ్చుతుంది. అలా నేను కూడా ఉండాలని ఆశ కలుగుతూ ఉంటుంది. ఆయన అంటాడు, ఐ వాంట్ ద హోల్ క్రైస్ట్ ఫర్ మై సేవియర్, ద హోల్ బైబుల్ ఫర్ మై బుక్, ద హోల్ చర్చ్ ఫర్ మై ఫెలోషిప్ అండ్ ద హోల్ వరల్డ్ ఫర్ మై మిషన్ ఫీల్డ్ అంటాడు. క్రీస్తు మొత్తం నాకు రక్షకునిగా కావాలి, బైబుల్ మొత్తం నాకు గ్రంథంగా కావాలి, సంఘం మొత్తం నాకు సహవాసంగా కావాలి, అలాగే ప్రపంచం మొత్తం నాకు మిషన్ ఫీల్డ్గా కావాలి అంటాడు. సంఘ సహవాస ఆవశ్యకత అంత పెద్దది. సహవాసం అనే ఈ పదానికి అతి ప్రాచీన గ్రీకు పదం బైబిల్లో వాడారు. 20 సార్లు ఆ పదాన్ని బైబిల్లో మనం చూస్తాం. అది కొయినోనియా. దాని అర్థం ఏంటంటే షేరింగ్ ఇన్ కామన్, కమ్యూనియన్ అనే అర్థాలు అందులో ఉన్నాయి. మొట్టమొదటిసారి ఈ వచనం మనకు అపోస్తుల కార్యాలు 2:42 కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అక్కడ: వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అని. క్రీస్తు ప్రభుని బోధన, అలాగే అపోస్తుల బోధన, సహవాసం, ప్రభువు వల్ల ప్రార్థన, ఈ 4 కలిపితేనే కొయినోనియా. ఏది నాది నాకు అని అనదు. కొయినోనియా మనది మనకు అని అంటుంది. కొయినోనియా ముందు నేను అని అనదు. కొయినోనియా ముందు నీవే అని అంటుంది. కొయినోనియా లాజిక్లు తర్కాల్ని పట్టుకుని వేలాడదు, ప్రేమతో వాటినన్నిటినీ జయిస్తుంది. కొయినోనియా అదొక గలిలయ సముద్రం లాంటిది. నిత్యం ఒక చేత్తో పొందుకొని మరో చేత్తో పనిచేస్తుంటుంది గలిలయ సముద్రం. మన సహవాసాల్లో కొయినోనియా గనుక లేకపోతే మనం పంచుకొనే సామర్థ్యం కోల్పోయిన మృత సముద్రంలాగా అయిపోతాం. మృత సహవాసాల్లో ఆత్మీయామృతాలు ఎక్కడి నుండి వస్తాయి? రానే రావు. మరి మన సహవాసాలు కొయినోనియా కేంద్రంగా ఉన్నాయా? ఉంటే అందులో ఆత్మీయ పోషకాలు అందుతున్నాయా? అక్కడే మనం ఆత్మీయంగా నిలదొక్కుకోగలం. ఒకరోజు టీవీలో దాని పీక చుట్టూ చేపలు పట్టే వాళ్ళ నైలాన్ తీగలు చుట్టుకుపోయి యాతన పడుతున్న ఒక సీల్, భారీ సీల్ చేప, దాన్ని కాపాడుతున్న వైనాన్ని చూస్తున్నాను.
వారు చూపిస్తున్నారు. దాని తిండి పడిపోయింది, తినడం తగ్గించేసింది. భారీగా తినాల్సిన ఆ చేప గొంతు చుట్టూ ఆ తీగె బిగుసుకుపోయి చిన్న చిన్న ఆహారమే ఆ సీల్ చేప తీసుకుంటుంది. దాన్ని కాపాడే సమయానికి 350 పౌండ్లు ఉండాల్సిన పెద్ద భారీ సీల్ చేప 125 పౌండ్లకు తగ్గిపోయింది. ది ఫిషింగ్ లైన్ హ్యాడ్ చోక్డ్ ఇట్స్ గ్రోత్. దాని ఎదుగుదలను ఆ నైలాన్ తాడు అడ్డుకుంది. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఏ నైలాన్ తాళ్ళు మన ఆత్మీయ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి? 3 విషయాలు ముఖ్యంగా నేను మీ ముందుకు తీసుకొచ్చి అలా ఉంచాను. నేను వాక్యం విన్నా, చదివినా, బోధించినా ఆ దేవుని వాక్యం నాలో తెచ్చే రూపాంతరానికి నేను ఇష్టపడకపోతే, అది నా ప్రాణాత్మ దేహాల్లో కార్యసిద్ధి కలుగ చేయడానికి నేను అనుమతించకపోతే నేను ఆత్మీయంగా ఎదగలేను. అది నా మెడకు చుట్టుకుంటుంది. పాపంతో పోరాడి జయించడానికి బదులు, పాపం నుండి పారిపోవడానికి బదులు, దానితో రాజీపడి పాపం నాలో తెచ్చే ఆ పతనానికి నేను గనుక లొంగిపోతే నేను ఆత్మీయంగా ఎదగలేను. అది నా మెడకు చుట్టుకుంటుంది. సహవాసాల్లో పరస్పర శ్రద్ధ అన్యోన్యతలు కనుక లేకపోతే, ఒకవేళ ఉన్నా నేను వాటికి దూరంగా ఉంటే, అప్పుడు కూడా నేను ఆత్మీయంగా ఎదగలేను. అది నా గొంతుకు ఉరిలా చిక్కుకుంటుంది. ఆత్మీయ కుటుంబమా, వాక్యలేమి, పాపంతో రాజీ, నిస్సార సహవాసాలు మన ఆత్మీయ జీవితంపై భయంకరమైన దుష్ప్రభావాన్ని చూపి మన ఆత్మీయ జీవిత పీకను నులిమేస్తాయి, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ అవరోధాలన్నీ మనం అధిగమిస్తూ ప్రభువుతో సమున్నత ఆత్మీయ పర్వతారోహణ అనుభవంలోనికి ఎక్కిపోవడానికి ఆయన ఆత్మ మనల్ని బలపరుచునుగాక. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటూ అంతరంగ శోధన చేసుకుందాం. నీ జీవితంలో దేవుని వాక్యానికి అత్యంత ప్రధానమైన స్థానం ఉంటే, ఆ వాక్యం విన్నా, చదివినా, బోధించినా ముందుగా నీలో అది కార్యసిద్ధి కలుగ చేసి క్రీస్తు ప్రభుని సమసారూప్య రూపంలోనికి నిన్ను మలచినట్లుగా నీవు అనుమతించకపోతే, వాక్యాన్ని మనలో కార్యసిద్ధి కలుగ చేయ దేవుని ఆత్మతో నువ్వు చేతులు కలపకపోతే నువ్వు ఎదగవు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మన పాపముతో మనము రాజీపడి పాపం మనలో తీసుకువచ్చే ఆ బలహీనతలన్నిటికీ కనుక మనం లోబడిపోతే, క్రీస్తు యేసు ప్రభు శిలువ పైన మనకు బదులుగా పాప ప్రక్షాళన చేసిన యావత్ శిలువ కార్యాన్ని మనం శూన్యపరిచే వాళ్ళంగా ఉంటాం. పాపాన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళంగా మనం ఉండాం. అది కూడా నా ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ప్రతిబంధంగా ఉండిపోతుంది. అదేమైనా ఉందా? ఆలోచించుకుందాం. సంఘ సహవాసానికి వచ్చాను, వెళ్ళాను అన్నట్టుగా కాక, సంఘ సహవాసంలో పరస్పర శ్రద్ధ అన్యోన్యతలు ఇచ్చిపుచ్చుకునే ఆ అర్థవంతమైన కొయినోనియా ఆ అనుభవాలు అక్కడ ఉంటే, నీవు వాటిని ఆస్వాదిస్తే నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా ఉండలేవు. ఈ మూడింటిలో ఎక్కడైనా మనం ఒకవేళ జారిపోయి ఉన్నట్లయితే, బహుశా నేను అందుకు ఎదగడం లేదు అని ఒక తీర్మానానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని సరి చేసుకుని వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ వాక్యం మా జీవితంలో రూపాంతరానుభవం తీసుకొచ్చినట్లుగా మేము ఇష్టపడుతున్నాం, మీతో చేతులు కలుపుతున్నాం. దేవా, పాపం మా జీవితాల్లో తెచ్చే ఆ ప్రతి పతనానికి మేము దూరంగా ఉండునట్లుగా ఆశపడుతున్నాం. యేసయ్యా, పరస్పర శ్రద్ధ అన్యోన్యతలు కలిగి ఉన్న సహవాసాలుగా మా సహవాసాలు ఉండాలని,
అందులో మేము ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా ఉండాలని, అందరం కలిసి ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి, మాలో దిద్దుబాటులు చేపట్టండి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వత ప్రేమ, ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క శాశ్వత కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము, సమృద్ధి ఇప్పుడు ఇక ముందుకును సదాకాలం ఈ వాక్యపు వెలుగులో జీవితాలను దిద్దుకున్న మనలో ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.